ఎంతమంది యాత్రికులు వచ్చినా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు ఉన్నాయని కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఏ అన్నారు. వేకువజాము నుంచే ఆయన ఘాట్లను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కృష్ణా పుష్కరాల రెండో రోజుల భక్తుల సంరంభం కొద్దిగా పెరుగుతూ వస్తోంది. ఎందుకంటే ఈ 3 రోజులు వరుసగా సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందనేసేమో జిల్లా యంత్రాంగం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంచనా వేసి దానికి అనుగుణంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ప్రస్తుతం మొత్తం ఈ ఘాట్లన్నింటినీ పర్యవేక్షించి కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం పరిస్థితిని సమీక్షించారు. దీనికి సంబంధించి బాబు గారు ఇవాళ నిన్నటి అనుభవాల దృష్ట్యా ఈరోజు ఏమి అదనపు చర్యలు తీసుకున్నారు? ఇవాళ ఆల్మోస్ట్ నిన్న కన్నా డబుల్ అంటే భక్తులు అదేవిధంగా పిలిగ్రిమ్స్ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఈ ప్రాపర్ ప్లానింగ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ తర్వాత పుష్కర్ నగర్లో అక్కడి నుంచి మళ్ళీ ఘాటు. నిన్న కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, అంటే ఫ్రీ మూవ్మెంట్ కొంచెం ఇబ్బంది అయినట్టు. సో నిన్ననే గౌరవ సీఎం గారు ఇది సమీక్షించి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుని చాలా రిలాక్స్ చేయడం జరిగింది. కానీ ఇంకా 1-2 చోట్ల కొన్ని అంశాలు ఉన్నాయి, అవి కూడా మనం కరెక్ట్ చేస్తాం. నేను పొద్దున్న నుంచి అన్ని ఘాట్స్ ముఖ్యంగా మన మెయిన్ ఘాట్స్ అయిన పద్మావతి, కృష్ణవేణి అండ్ దుర్గా ఘాట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా అలర్ట్లో ఉన్నారు. వేదాద్రి నుంచి మన హంసల దీవి వరకు ఘాట్లు ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంత ఘాట్లకి ఈ మళ్లింపు కానీ రద్దీ కానీ ప్రత్యేక బస్సు సదుపాయం కానీ ఏ రకంగా ఉంది? మనం ఎక్కడ వెళ్తే కూడా ఇప్పుడు పవిత్ర సంగమానికి వెళ్తే, వేదాద్రి వెళ్తే, ముక్త్యాల వెళ్తే అన్ని చోట్ల రోడ్డు కూడా మనము చాలా పెద్ద స్థాయిలో ఇవ్వడం జరిగింది. కొన్ని ఫేమస్ రూరల్ ఘాట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్లాల్సిన రోడ్ అన్ని కూడా డబుల్ చేయడం జరిగింది. అదేవిధంగా టౌన్ ఏరియాస్లో పుష్కర్ నగర్లు పెట్టి అక్కడ నుంచి బస్ సౌకర్యాలు ప్రతి 2 నిమిషాల్లో బస్ సౌకర్యాలు పెట్టడం జరిగింది. సో ఈరోజు చూస్తే పవిత్ర సంగమానికి వెళ్తే బస్సులు సంగమం దగ్గర వెళ్ళి భక్తుల్ని అక్కడ దాకా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. సో అడిషనల్ బస్ సర్వీసెస్, అడిషనల్ బస్ స్టేషన్స్ ఇవి అన్ని కూడా పెట్టడం జరిగింది. వీఆర్ సీయింగ్ ద రిజల్ట్ ఆఫ్ దట్. సార్, ఇప్పుడు ఈ మంచినీటి సదుపాయం కానీ లేకపోతే వాటర్ ప్యాకెట్లు మొదట వద్దనుకున్నారు, ఇప్పుడు వాటిని అన్నింటినీ అన్ని పుష్కర ఘాట్లలో పెట్టినట్టుందా, లేకపోతే ఏ రకంగా ఉంది పరిస్థితి? వాటర్ మనం 2 రకాల డీల్ చేయడం జరిగింది. ఒకటి పైప్ వాటర్ సప్లై, మీరు చూసి ఉండే టెంపరీ పైప్ లైన్స్ మొత్తం అన్ని ఘాట్లో వేయడం జరిగింది. ఆ టెంపరీ పైప్ లైన్స్ ద్వారా పోర్టబుల్ వాటర్ మనము మంచి ట్యాంక్స్ ద్వారా పైప్స్ ద్వారా ఇస్తున్నాము. అది చాలా మంచి స్పందన ఉంది దానికి. నెక్స్ట్ ఒక ఆల్టర్నేటివ్గా కొన్ని ప్యాకెట్స్ పెట్టడం జరిగింది. ఆ ప్యాకెట్స్ కూడా పెట్టినా మీరు చూస్తే ఒక ప్యాకెట్ కూడా మీరు రోడ్లో కానీ ఘాట్లో కానీ కనిపించరు. అదన్నీ కూడా అప్పుడప్పుడే శానిటేషన్ వర్కర్స్ దే ఆర్ డూయింగ్ ఏ బ్రిలియంట్ జాబ్. మనకి దాదాపు 30-40% మంది మొత్తం పుష్కర యాత్రికుల్లో ఈ 3 రోజులు వరుసగా సెలవులు వచ్చాయి. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇచ్చారు, అలాగే ఎలా అమలవుతున్నాయి? మీరు చూసి ఉండొచ్చు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు వచ్చిన కన్నా 10 సారి 20 సారి వస్తే కూడా చాలా ఈజీగా మనం డీల్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చినప్పుడు ఒక స్నానం మాత్రం కాదు, అదే దర్శనం మాత్రం కాదు, మనకు చాలా ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఫుడ్ కోర్ట్స్ ఇవి అన్నీ కూడా పెట్టడం జరిగింది. డోక్రా బజారు ఇదన్నీ పెట్టడం జరిగింది. ఇదన్నీ కూడా మీరు విజిట్ చేసి వెళ్ళాలని కోరుతున్నాము. ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ రెడీ టు టేక్ ఎనీ లోడ్ నో. థ్యాంక్ యూ. ఇది కలెక్టర్ బాబు చెప్పిన అంశాలు. కెమెరామెన్ భాస్కర్తో పూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ.